బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక హైదరాబాద్ పెద్దంబర్పేటలో పసికందు విక్రయం ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రేణుక రమేష్ దంపతులకు పాప జన్మించినట్లు సమాచారం. పుట్టిన 2 నెలలకే చిన్నారిని 1.10 లక్షల రూపాయలకు ఇతరులకు విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో మధ్యవర్తుల పాత్ర ఉంది. పాపను ఎవరికి అప్పగించారు, నగదు లావాదేవీ ఎలా జరిగింది, చౌటుప్పల్ మండలం మల్కాపురానికి చెందిన వ్యక్తుల ప్రమేయం ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. ఇసక్రమ్ హైదరాబాద్ శివారులోని పెద్దంబర్పేటలో పసికందు విక్రయానికి సంబంధించిన ఆరోపణలు అయితే కలకలం రేపుతున్నాయి. పెద్దంబర్పేట కాలానగర్ పోచమ్మ కాలనీకి చెందిన రమేష్ రేణుక దంపతులకైతే వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పాప జన్మినట్లు కూడా సమాచారం. అయితే పుట్టిన సుమారు 2 నెలలకే ఆ చిన్నారిని అయితే 1,10,000కు ఇతరులకు విక్రయించినట్లు కూడా ఆరోపణలు అయితే స్థానికంగా తీవ్ర చర్చకు కూడా దారితీస్తాయి. అయితే పాపను తల్లిదండ్రులే విక్రయించారా లేక ఈ వ్యవహారం వెనుక మధ్యవర్తులు ఉన్నారా అనేది ఇప్పుడైతే ప్రధాన ప్రశ్నగా మారింది. పాపను ఎవరికి అప్పగించారు, నగదు లావాదేవీ ఎక్కడ జరిగింది, డబ్బు ఎవరి ద్వారా చేతులు మారాయి అనే అంశాలపైన కూడా ఇటు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇటు ముఖ్యంగా చౌటుప్పల్ మండలం మల్కాపురానికి చెందిన కొందరు వ్యక్తుల ప్రమేయం ఉందనే ప్రచారం కూడా స్థానికంగా వినిపిస్తుండడంతో ఈ యొక్క ఆరోపణలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా అధికారులు ఎలాంటి నిర్ధారణ చేయలేదు. పాపను నిజంగానే విక్రయించారా లేక కుటుంబ పరిస్థితులు ఇతర కారణాల వల్ల చిన్నారిని మరొకరు సంబంధించుకున్నారనే విషయంపైన కూడా దర్యాప్తు అయితే ఇంకా తేలాల్సింది. ఘటన గత 3 నెలలుగా స్థానికంగా చర్చనీయాంశంగా ఉన్నప్పుడు కూడా తాజాగా వెలుగులోకి రావడంతో కలకలం రేపింది. చిన్నారుల అక్రమ విక్రయాలు, అక్రమ దత్తత వ్యవహారాలపై ఇప్పటికే పోలీసులు అయితే ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో ఈ ఆరోపణలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే ఇటీవల హైదరాబాద్లోని నవజీవ శిశువును డబ్బులకు విక్రయించినట్టు ప్రయత్నించిన మరో ఘటన కూడా పోలీసులు జోక్యం చేసుకొని చిన్నారిని రక్షించినట్లు కూడా మనకి తెలిసింది. ఇక పెద్దంబర్పేటలోని ఘటన పాప ప్రస్తుతం ఎక్కడ ఉంది, పాపను ఎవరికి అప్పగించారు, ఆమె సురక్షితంగా ఉందా, తల్లిదండ్రుల నుంచి ఎవరైనా డబ్బులు తీసుకున్నారా, ఈ వ్యవహారంపై మధ్యవర్తులు ఉన్నారా, ఉంటే వారి పాత్ర ఎంతవరకు ఉంది అనే ప్రశ్నలపైన కూడా ఇటు పోలీసు వారు అయితే వేగంగానే దర్యాప్తు చేస్తున్నారు. అయితే అత్యంత కీలకమైన విషయం ఏంటంటే పసికందును 10 లక్షలు 1,10,000కు విక్రయించారనే ఆరోపణలు ప్రస్తుతం అయితే అధికారికంగా అయితే మనకు తెలుస్తోంది. తల్లిదండ్రుల వాగ్మూలం, స్థానిక సమాచారం, అవసరమైన పత్రాలు, నగదు లావాదేవీలకు సంబంధించి ఆధారాలు, ఆ పాప ఆచూకీ తదుపరి ఇతర అంశాలపైన కూడా పోలీసులు అయితే ఇంకా కూడా ప్రయత్నిస్తూనే ఉన్నారు. తర్వాత ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడితే పాపను ఎవరి వద్దకు తీసుకెళ్లారు, డబ్బులు ఎవరు ఇచ్చారు, మధ్యవర్తులు ఎవరున్న అంశాలపైన కూడా ఇటు పోలీసులు అయితే వేగంగా కూడా దర్యాప్తును అయితే చేపడుతుంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే పెద్దంబర్పేటలోని పసికందు విక్రయ ఆరోపణల వెనుక అసలు కథ ఏంటి అనే అంశం కూడా ఇటు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం కూడా. ఇటు 1,10,000కు లావాదేవీ జరిగిందా, అంతకంటే ఎక్కువనే జరిగిందా, ఎందుకు కారణం చేత అంటే ఎవరైనా దత్తకు తీసుకోవడానికి మాత్రమే ఆ యొక్క పాపను అమ్మేస్తారా లేకపోతే ఇతర విధంగా ఏదైనా కష్టమైనా కూడా ఆ యొక్క పసికందును అమ్మేస్తారా అనే అంశాలపైన కూడా ఇటైతే పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నట్టయితే అక్కడక్కడ కూడా మనం చూసినట్టయితే ఇటువంటి చిన్న చిన్న పిల్లల్ని కూడా ఇటు అమ్మేసిన తర్వాత వారు ఇంకో వరకు అమ్మేసుకుని అటు ఈ రోడ్ల పైన సిగ్నల్స్ పైన అడుక్కునే విధంగా కూడా అటు కూర్చోబెట్టడంతో తర్వాత ఇతర ఇంకా చిన్న చిన్న పిల్లల్ని కూడా మనం చూసినట్టయితే వేరే దేశాలకు కూడా ఎగుమతి చేయడానికి ఇటువంటి పనులపైన అయితే ఇటువంటి కిడ్నాపులు లాంటివి కూడా జరుగుతూనే ఉంటే నేపథ్యంలో ఈ యొక్క చిన్న పాపను ఎందుకు 1,10,000 రూపాయలకు అమ్మాల్సిన అవసరం కూడా ఏముందనే ప్రశ్నలు అయితే ఇప్పుడు తలెత్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ. లోపల ఏమి ఆయన క్యాస్ట్ ఏంది? శాఖలో మీ క్యాస్ట్ ఏంది? ఎస్సీ. మీరు అమ్ముకున్నారు? ఎస్సీ నుంచి శాఖలలోకి అమ్ముకుంటారు. మీరు అమ్ముకున్నారు ఎంత? 1,20,000? 1,02,000. 1,02,000. 1,02,000 ఏం చేసిన పైసలు? బాకీలు ఉంటే మా ఊళ్ళో కట్టుకున్నాను. బాగుంటే ఊళ్ళో కట్టుకున్నాను. పాపను అమ్మేసి ఊళ్ళో అంటే నువ్వు నీ ఇష్ట ప్రకారంగా అమ్మినావా? మా పాప పెద్ద మ్యాచ్ అయింది. వచ్చి మాట్లాడుకుంటారు. ఆమె కూడా వాళ్ళ అన్నకు అడిగింది, వాళ్ళ అన్న వద్దని వాళ్ళ భార్య ఇట్లా వద్దని ఏదో పూజ చేసుకుని వద్దన్నారు. మరి ఫస్ట్ నేను అడుగుతానేమో చనిపోయిందన్న, మరి ఇప్పుడేమో చెప్తున్నావు రమేష్ అమ్ముకున్నా అంటున్నావు. ఇప్పుడు అమ్ముకున్నా ఒక మాట దీని మీద లోపటికి పోతే ఎంత పెద్దగా అవుతుంది అన్న. లోపల ఏమి ఆయన క్యాస్ట్ ఏంది? శాఖలో మీ క్యాస్ట్ ఏంది? పాపని తీసుకున్నారా మీరు? పాపని తీసుకుర్రా? ఎట్లా తీసుకుర్రు? ఇష్టపూర్వకంగా ఇచ్చారు. అమౌంట్ ఏమి ఇచ్చారా? ఎంత? 1,10,000. 1,10,000 గట్టిగా చెప్పండి బ్రదర్.